ఇచ్చాపురం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం నెలవంక గ్రామంలో ఉన్నాం. నియోజకవర్గంలోని ఈ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఆమె చేపడుతున్నారు. ఈ కార్యక్రమం గురించి ఆ మాటలో తెలుసుకుందాం. మేడం, ఈ గ్రామంలో ఇలాంటి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది ఎట్లా చేస్తారు? ముందుగా అందరికీ కూడా నమస్కారం, సాక్షి ప్రేక్షకులకు. ఎందుకంటే మనం సంక్షేమాలు అన్నీ ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా ప్రజలతో మమేక్యమై వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏంటి అసలు అవసరము ఏంటి అన్నది దానికోసమని నేను స్టార్ట్ చేశాను. అది చాలా చక్కగా ప్రజలందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు, నన్ను ఆదరించారు. దాంట్లో భాగంగానే రేపు ఎలక్షన్స్కి మేము వెళ్తున్నాము. సో మెయిన్ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టే చేసి ఇక్కడ మహిళలతో మాట్లాడి ఏమేమి సమస్యలు ఉన్నాయో కొంచెం మనం దాని మీద దృష్టి పెడుతూ వాళ్ళతో మమేక్యమై ఇంకొంచెం ముందుకెళ్ళడం కోసమే, మరి ఇంకేమీ లేదు. ఈ 5 ఏళ్ళలో నియోజకవర్గానికి మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఈ 5 ఏళ్ళలో నాకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారే చేశారండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి కానివ్వనండి, ఎలాంటి సంక్షేమం అయితే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విధంగా ఎవరు ఏ రోజు ఎప్పుడు చేయలేదనే చెప్పుకోవాలి. ఈరోజు మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి కేవలం 5 సంవత్సరాలే అయింది. మరి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అయినప్పటికీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నది రాష్ట్రం ఏదైనా ఉంది అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రం అనే చెప్పాలి. ఇక్కడ ఎలాంటి ఆకలి కేకలు కానీ మరి అన్ని సదుపాయాలతో పాటు వాళ్ళకి అన్ని సంక్షేమాలు ఇస్తూ ఫ్రీ వ్యాక్సినేషన్ ఇచ్చిన రాష్ట్రం నిజంగా ఆంధ్ర రాష్ట్రం అనే చెప్పాలి. సో ఈరోజు సంక్షేమం చూస్తే ఒక పక్క అభివృద్ధి కూడా చేసామనే చెప్పాలి. గత పరిపాలనలో 3 ఇయర్స్ అసలు ఎలాంటి బాడీ ఫామ్ చేయలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ సర్పంచ్లు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, మరి జడ్పీటీసీలు కానివ్వండి, యాజ్ ఎ జడ్పీ చైర్మన్ కానివ్వండి, అన్ని నిధులు కూడా మేము చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే కాకుండా బాగా డెవలప్ చేసామనే చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్దాన ప్రాంతంలో ఇక్కడ తీవ్రమైన సమస్య ఏదైనా ఉంది అంటే కిడ్నీ సమస్య. దానికి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎవరు ఎప్పుడు ఏమీ చేయలేదు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 700 crores ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ హిరమండలం నుంచి 120 కిలోమీటర్స్ ఇంత దూరంలో పలాసాను ఇక్కడ ఇచ్చాపురం 2 కలిపి 8 మండలాలకు గాను ఇంటింటికి కొళాయి ఇది మనకి చక్కగా చేశారు. మరి ఇక్కడ కిడ్నీ ప్రాబ్లమ్తో పాటు మనకి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఇక్కడ క్రానిక్ మనకి ఇక్కడ సైక్లోన్ ఏరియా, ఇది ఎప్పుడు సైక్లోన్స్ వస్తాయో ఎప్పుడు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ రైతాంగులు ఎక్కువ, ఇక్కడ ఎక్కువ కొబ్బరి తోట, పనస, జీడి ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా ఎక్కువ రైతులు కూడా నష్టపోతూ ఉంటారు. ఇక్కడ టేబుల్ వాటర్ లేదు. సో దాని మీద కూడా మేము దృష్టి పెడదాం అనుకుంటున్నాము. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలను ఆదుకున్నారు. మరి ఈరోజు కిడ్నీ పేషెంట్స్కి కూడా డయాలసిస్కి 10,000, క్రియాటిన్ 5 points ఉన్న వాళ్ళకి ఈరోజైతే 5,000 ఇస్తున్నారు. ఇవాళ పెద్ద మనకి మార్క్ ఏదైనా ఉంది అంటే ఇవాళ ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గంలోనే 4 CHCలు, మరి 2 CHCలు, 4 PHCలు ఓపెన్ చేసాం. ఈరోజు ఇక్కడ ఒక్కొక్క పిహెచ్సిలో కానివ్వండి, సిహెచ్సిలో కానివ్వండి 60 రకాల టెస్టులతో పాటు 172 మెడికేషన్స్ ఇస్తున్నారు. మొన్న ఈ మధ్య కవిటి సిహెచ్సిలో 3 పేషెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళకి సివియర్ హార్ట్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా వాళ్ళకి 40,000తో ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి లైఫ్ సేవ్ చేశారు. అంటే చూడండి, గతంలో ఏదైనా ఉంటే పరిగెట్టాల్సి వచ్చేది, శ్రీకాకుళమో లేకపోతే వైజాగో లేకపోతే ఇక్కడున్న బరంపురమో. ఇవాళ మన స్థానికంగా ఉన్న మెడికల్ ఫెసిలిటీ ఏవైతే ఉన్నాయో మరి ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. మరి మా ప్రభుత్వం వచ్చాకే కూడా అన్నీ బాగున్నాయనే చెప్పాలి, ఇంక్లూడింగ్ స్కూల్స్ కానివ్వండి, వైద్య రంగంలో, విద్యారంగంలో, వ్యవసాయ రంగంలో. ఉద్యానంలోని అనేక సమస్యలకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపిందని పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పిరియా విజయ తెలిపారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఇచ్చాపురం నుంచి. జగన్
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముక్త నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే